వరంగల్ జిల్లాలోని ఏనుమాముల మార్కెట్ మిర్చి రైతులతో కిటకిటలాడుతుంది. 11 లక్షల మిర్చి బస్తాలను ఈసారి రైతు మార్కెట్కు తీసుకొచ్చారని మార్కెట్ అధికారులు చెబుతున్నారు. గతంలో 9 లక్షల మిర్చి బస్తాలు వచ్చాయని ఏనుమాముల మార్కెట్ కార్యదర్శి సంగయ్యతో మా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి పొనగంటి స్వామి ఫేస్ టు ఫేస్. ఉత్తర తెలంగాణ రైతన్నలకు ఆయుపట్టు ఉన్న జాతీయ హోదా కలిగిన జాతీయ మార్కెట్ ఏనుమాముల మార్కెట్. ఈ ఏనుమాముల మార్కెట్ కు ఎర్ర బంగారంతో విలవిలలాడిపోతుంది. ఎర్ర బంగారం లాస్ట్ ఇయర్ గత సంవత్సరం కంటే ఈసారి ఏ విధంగా ఎన్ని టన్నుల వరకు మార్కెట్ కొనుగోలు చేసింది, ఇప్పటికీ రైతులకు ఎలాంటి గిట్టుబాటు ధర కల్పించింది, రైతులకు మౌలిక సదుపాయాలు ఉన్నాయా లేవా మొత్తానికి తెలుసుకోవడానికి ఏనుమాముల మార్కెట్ కార్యదర్శి సంగయ్య గారు అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. ఇప్పుడు రైతన్నలకు మొత్తం మిర్చి రైతులకు నిలయంగా మారిన ఏనుమాముల మార్కెట్ కు మీరు అంటే విపరీతంగా మిర్చి రానున్న నేపథ్యం అయితే ఉంది. మిర్చి రైతులకు అన్ని రకాల ఏర్పాట్లు కలిగించారా, లేకపోతే అందులో భాగంగా మిర్చి రైతులకు గిట్టుబాటు ధర ఏ విధంగా కల్పించబోతున్నారు? నమస్కారం అండి. వ్యవసాయ మార్కెట్ కమిటీ వరంగల్ మార్కెట్ యార్డు మిర్చి క్రయ విక్రయాలకు తెలంగాణలోనే మన ఖమ్మం, వరంగల్ ఈ రెండు ప్రాముఖ్యత వహించినటువంటి మార్కెట్లు. దాంట్లో భాగంగా వరంగల్ మార్కెట్ 112 ఎకరాల విస్తీర్ణంతోని ప్రతి యార్డు లోపల అంటే మిర్చికి సపరేట్గా, పల్లి పసుపుకు సపరేట్గా, ధాన్యానికి సపరేట్గా, కాటన్కు సపరేట్గా యార్డ్స్ ఏర్పాటు చేసి ఇక్కడ క్రయ విక్రయాలను సాగించడం జరుగుతున్నది. ప్రతి షెడ్ లోపల రైతులకు కావలసినటువంటి సౌకర్యాలు, మంచినీరు, టాయిలెట్స్, తర్వాత వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా రైతు విశ్రాంతి భవనం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతము ఈ సీజన్లో మిర్చి సీజన్లో డిసెంబర్ లాస్ట్ నుంచి ఇప్పటి వరకు దగ్గర 11 లక్షల బస్తాలు రావడం జరిగింది. ఇదే గత సంవత్సరం పోల్చుకుంటే 9 లక్షల చిల్లర రావడం జరిగింది. కాబట్టి ఒక 2 లక్షల బస్తాలు ఈ సంవత్సరం అధికంగా ఈ మార్కెట్కు రైతుల అమ్మకానికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా రేట్లు చూసుకున్నట్టయితే వ్యవసాయ మార్కెట్ కమిటీ లోపల ఎప్పుడు కానీ దీనికి ప్రభుత్వం మద్దతు ధర లేదు. కాబట్టి రైతులు గమనించవలసింది ఏంటంటే మంచి సరుకును వేరుగా చేసి వారి బస్తాల్లో తీసుకొచ్చినట్టయితే తాలు తర్వాత రంగు మారినటువంటి కాయలను వేరుగా, మంచి రకం మిర్చిని వేరుగా తీసుకొచ్చినట్టయితే తప్పనిసరి రైతులకు ప్రభుత్వము ఏ మద్దతు ధర కల్పించకున్నప్పటికీ ప్రైవేటు వ్యాపారస్తుల భాగస్వామ్యంతో ఇక్కడ మంచి ధరలు రావడం జరుగుతున్నది. ఈ సంవత్సరం తేజ మిర్చికి హైయెస్ట్గా 23,000 ధర పలికినది. మంచి రకం ఉన్నట్టయితే ఈరోజు కూడా 21,100 రేటు వ్యాపారస్తులు ఇవ్వడం జరిగినది. క్వాలిటీని బట్టి 17, 18, 19, 2,000 ఈ రేంజ్ లోపల మిర్చి రేట్లను అమ్మకాలు జరుగుతున్నాయి. అదేవిధంగా టమాటా మిర్చికి ఈరోజు 43,000 ధర రావడం జరిగింది. కాబట్టి రైతులు ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే మీరు తాలును కలపొద్దు, మంచి కాయలలో మంచి మిర్చిని తీసుకొచ్చి సపరేట్గా చేసినట్టయితే మీకు మంచి ధరలు వస్తాయని ఈ సందర్భంగా మీ టీవీ ద్వారా రైతులకు అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. మొత్తానికి చూసుకుంటే ఇక్కడ ఏనుమాముల మార్కెట్ తీసుకొచ్చిన రైతులకు ఎలాంటి అపోహలు పడవద్దు. ఇప్పుడు తీసుకొచ్చే రైతు కూడా స్వచ్ఛమైన మిర్చితో అంటే స్వచ్ఛమైన సరుకును తీసుకురండి, తాలు అలాంటివి కూడా మిక్సింగ్ తీసుకురాకూడదు. గిట్టుబాటు ధర ప్రభుత్వం ధర నిర్ణయించలేదు కాబట్టి సరుకు ఏ విధంగా ఉంటే ఆ సరుకుకు గిట్టుబాటు ధర కల్పించడం జరుగుతుందని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మీరు తూకాల్లో దూకేటప్పుడు కూడా జాగ్రత్తగా రైతు చూసుకోవాలి. ఒకవేళ అన్యాయం అంటే ఏదాంటి తూకాల్లో పొరపాటు జరిగినట్లయితే మామూలు సంప్రదించాలని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ రాజుతో స్వామి అమ్మా న్యూస్, వరంగల్ మార్కెట్.